ఈనాటి కార్యక్రమానికి కేంద్ర బిందువు అయినటువంటి కబీర్ బాలింగం గారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయ గారు కుమారదేవి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి సిద్దిపేట జిల్లా మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి రోజా శర్మ గారు, అదేవిధంగా స్థానిక మండల విద్యాధికారి తిరుపతి గారు, నంగనూరు మండల విద్యాధికారి దేశిరెడ్డి గారు, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మయ్య గారు, అదేవిధంగా టీపీడీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తిరుపతి రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి వివిధ పాఠశాలలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా ఇతర పెద్దలు, అదేవిధంగా జిల్లా స్థాయి మండల స్థాయి ఉద్యోగ సంఘాల ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, వేదిక ఉన్నటువంటి వివిధ పాఠశాలకు చెందినటువంటి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇతర పెద్దలు, అదేవిధంగా బాలింగం గారి యొక్క బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, వారి యొక్క కుటుంబ సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యొక్క ప్రతినిధులందరికీ కూడా శుభ సాయంత్రం. ముఖ్యంగా బాలింగం గారు నాకు 30 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. వారు రామాయణపేట దగ్గర నందిగామలో కూడా పనిచేస్తున్న సందర్భంలో కూడా మేము కూడా మెల్లగా పనిచేస్తున్నప్పుడు సిద్దిపేట నుంచి అప్పాడడం చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఒకే బస్సులో కూడా అట్లా చాలా కాలం సుమారుగా 6-7 సంవత్సరాలు బస్సులో ప్రయాణిస్తుంది. పొద్దున వెళ్ళేటప్పుడు సాయంత్రం వచ్చేటప్పుడు అట్లా వారితోని అవినాభావ సంబంధం అని చెప్పొచ్చు. అప్పటి నుంచి కూడా పరిచయం ఈ రోజు వరకు కూడా అదే విధంగా ఉంది. వారు 30 సంవత్సరాలుగా చూసినప్పుడు ఎలా అయితే ఉన్నారో ఫిజికల్గా ఇప్పుడు కూడా దాదాపుగా అదే రకంగా ఉన్నాడు. ఇప్పుడు ఇంతకుముందు అధ్యక్షోపన్యాసం చేసుకుంటూ వల్ల హెచ్ఎం గారు ఎప్పుడో జరిగింది సార్, వారు ఈ రోజు వరకు ఇప్పుడు కూడా నవయుగంగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, బాగా పనిచేస్తాడు సార్ అని చెప్పేసి చెప్పడం నేను విన్నాను. ఇంత మాత్రం కూడా అత్యవశక్తి కాదు, ఖచ్చితంగా ఆ విధంగా వారు ఉన్నారు. ఉండాలని కోరుకున్న భగవంతుడు ఎప్పటికైనా ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మనకు సంపద. అది ఉంటే మనం ఎంత చేయవచ్చు కాబట్టి అది వారికి భగవంతుడు కల్పించినటువంటి ఒక వరమే కావచ్చు. అట్లా వారు 1989 సంవత్సరంలో కూడా సెకండరీ గ్రేడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా నియామకం పొంది తదనంతర కాలంలో పడ్డ 2002లో పడ్డ స్కూల్ స్టేట్ ఫిజికల్ సైన్స్గా పదవులను పొంది వివిధ పాఠశాలలో పనిచేస్తూ ఏ పాఠశాలలో పనిచేసినప్పటికీ కూడా ఆ పాఠశాలకే గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ చెప్పారు, వారు 9:5 స్కూల్ బెల్ కొట్టారు ఫస్ట్ టైం అంటే 8:45 స్కూల్కి వచ్చి మా అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా ఉండాలి. డిసిప్లిన్ అనేది మన ఉపాధ్యాయులు ఉన్నట్టయితే మనకు పిల్లలకు డిసిప్లిన్ అనేది సిద్ధిస్తాం. కాబట్టి డిసిప్లిన్, డెడికేషన్, అకౌంటబిలిటీ, క్రెడిబిలిటీ ఇవన్నీ ప్రతి ఉపాధ్యాయుడు కూడా అలవర్చుకోవాలి. ఈ రోజుల్లో కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా బాలింగం గారిని ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా పనిచేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. బాలింగం గారు దాదాపుగా 23-24 సంవత్సరాల స్కూల్ స్టేట్ ఫిజికల్ సైన్స్గా సేవలు అందిస్తూ, కానీ బాలికంటే జూనియర్స్కు వెల్కెటెడ్ మాస్టర్గా ప్రమోషన్ వచ్చినటువంటి సందర్భంలో కూడా వారు రాలేదు. కొద్దిగా ఎలాగో బాధ ఉందని 2 సంవత్సరాలు నేను చేస్తే కదా, నాకు ప్రమోషన్ రాకపోయే కదా అని చెప్పేసి అటువంటి బాధ ఉన్నప్పటి పరిస్థితుల్లో కూడా వారు జిల్లా పరిషత్ హై స్కూల్ సికింద్రాపూర్ విజయ మండలంలో కూడా 5 సంవత్సరాలు నాన్ ప్యారల్గా హెడ్ మాస్టర్గా బాధ్యతలు నిర్వహించి ఎంతో కొత్తగా సంతృప్తి పొందినట్టు నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అందరికీ అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. మనకి ఎందుకంటే ప్రమోషన్ రావాలి అంటే కూడా కొద్దిగా అదృష్టం కూడా కలిసి ఉండవలసినటువంటి పరిస్థితి. మరి ఏది ఏమైనా వారు రిటైర్ అయింది కాబట్టి ఇంకా వచ్చేటువంటి అవకాశం కూడా ఎంత మాత్రము లేనంత తీరుతూనే సంతృప్తి పొంది వారి యొక్క రేపు ఎలా ఉండాలి అని చెప్పేసి అది చూడాలి అని తప్ప దాని గురించి ఆలోచన అవసరం. ఇంతకుముందు హెచ్ఎం గారు నన్ను అడిగారు సార్, మాకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ ఒక 2 months బట్టి ఉన్నాయి సార్, మాకు ఒక ఫిజికల్ సైన్స్ ఇవ్వాలని చెప్పి చెప్పడం. అదేవిధంగా భార్య చెప్పారు, మా బాలికం సార్ బాగా ఆరోగ్యంగా ఉంది కదా సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనా కానీ బాలికం గారి ఒక విజ్ఞప్తి, నేను డిమాండ్ అనేది కాదు, డామినేషన్ కాదు, వారి పరిస్థితులు కనుక అనుకూలించినట్టయితే, ఎందుకంటే వారు చెప్పినటువంటి పిల్లలే కాబట్టి
ఎగ్జామ్స్ 1.5 మంత్ కూడా హార్డ్లీగా లేవు. వారు ఈ మార్చి వరకు ఈ పాఠశాలకు వచ్చి వారి సేవలు అందిస్తారని చెప్పేసి నేను ఈ సభ వేదిక ముందు వాళ్ళని కోరుతా ఉన్నాను. సరే వాళ్ళు వచ్చినా రాకున్నా కానీ మనకి ఫిజికల్ సైన్స్ టీచర్స్ అనేది జిల్లాలో కొరతలేదు. చాలా మంది సర్ప్లస్ టీచర్స్ ఉన్నారు. అది ఇమీడియట్గా వాళ్ళు 30% రికవరీ కానీ వాళ్ళకు మరి నెక్స్ట్ వితిన్ 2-3 days లోపల ఎక్కడికి ఇస్తామని చెప్పి పాపమైన రిటైర్మెంట్ అని నేను మధ్యాహ్నం ఒకటి పెద్ద కోటలో కలిసాడు. నేను వస్తా కంపల్సరీ అని చెప్పాను. అయినప్పటికీ నమ్మకం ఉండే నా మీద అభిమానంతోనో మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చింది. సార్ నాకు ఉన్న సార్ ఫస్ట్ టైం మీరు రావాలి అని చెప్పేసి, అరే ఏం సేటు ఇట్లా నమ్మకం లేదా నీకు వస్తాను చెప్పిన కదా అని చెప్పేసి అయినప్పటికీ కూడా ఎదుర్కొంటా వచ్చింది. అంటే అంత సిన్సియర్గా అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎవరితోని నేను ఫోకస్ కావాలి, నేను ఇట్లా ఉండాలి అందరిని చెప్పేసి కాబోయే సున్నితమైనటువంటి మనస్తత్వం సిన్సియర్గా పనిచేసి బడి ఇల్లు మాత్రమే. చాలామంది మన స్టేట్లోకి ఏముందంటే సైడ్ బిజినెస్ కంపల్సరీ ఉంటాడు, కానీ ఆయన మాత్రం బాలిక గారికి ఇల్లు బడి ఈ రెండు మాత్రమే తప్ప ఆయన వేరే వ్యాపారం అనేది నేనైతే 30 సంవత్సరాలు ఎవరు అడిగాను కూడా నీకు ఉన్నాయా బిజినెస్ అంటే నాకు ఏమి లేవు సార్ ఇంతే ఉన్నాయని చెప్పేసి. అంటే ఆయనకు ఒక స్కూల్ మీద పిల్లల మీద ఎంత ఇంట్రెస్ట్ అని చెప్పేసి దానివల్లనే అర్థం అవుతా ఉంది. ఏది ఏమైనా కానీ అందులో మాకు వారికి ప్రత్యక్షంగా మా డిఓ ఆఫీస్ ఏదైనా పెన్షన్ బెనిఫిట్స్ ఎక్సెట్రా ఇవి కూడా మేము కాబట్టి హెడ్ మాస్టర్ వస్తుంది కాబట్టి అవన్నీ కూడా వారికి సకాలంలో వస్తాయని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఏది ఏమైనా కానీ భగవంతుడు వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా కల్పించాలని కోరుకుంటున్న సర్వేసుకుని వెలగాలని మంచి సందేశం ఇచ్చారు. నేను స్పీచ్ ఇచ్చలేదండి. మన గౌరవనీయులైన డిఈఓ గారి ఆదేశాల ద్వారాని నేను ముందే అనుకున్నాను. మా చంద్రాపూర్ పిల్లలు నాకు చాలా ప్రేమ. అయితే నేను ఫిబ్రవరిలోనే నేను పనిచేస్తాను చెప్పాను. ఎగ్జామ్స్ వరకు నా యొక్క సేవలు అందిస్తాను సార్ తప్పకుండా. థ్యాంక్ యూ సార్. నా స్పీచ్ తర్వాత అన్నదానము గొప్పదనవచ్చునే కాని అన్నంబు జాములో అరిగిపోవు. వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్రవేదాదిలో బాధపడును. హృదదానమగని దృశ్యదానమే కాని కొంప కొన్నేళ్లలో కూలిపోవు. భూమి దానము మహాపుణ్యదానమే కాని భూమి అగ్యుల చేరిపోవచ్చు. అరగిపోగా ఇంచుకైకి చిరిగిపోగా కూలిపోవగా యజ్ఞుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై ఒప్పుచుండు విద్యాదానము వెలి జగతి. అన్ని దానాలు కూడా విద్యాదానం చాలా గొప్పది. వాళ్ళకి సరే కాబట్టి మీరు ఏ మనసుతో మమతా తత్వాలు